రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఫలితాల్లో పాలమూరు ఎంపీ సెగ్మెంట్పై ఉత్కంఠ నెలకొంది. మహబూబ్ నగర్లో బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఫలితాల్లో రౌండ్కు ఫలితాలు మారుతున్నాయి. ప్రస్తుతం స్వల్ప ఆధిక్యతతో కొనసాగుతున్నారు బీజేపీ అభ్యర్థి డి కరుణ. ఇదే అంశంపై మరిన్ని వివరాలు అందించేందుకు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ సత్యం లైవ్లో ఉన్నారు. సత్యం, ఏంది మహబూబ్ నగర్ సంబంధించిన మీకు అప్డేట్ ఏంటి? సీఎం సొంత జిల్లా రౌండ్కు అక్కడ ఫలితం తారుమారవుతున్నట్టుంది, ఫలితం దోబూచులాడుతున్నట్టుంది. చాలా ఉత్కంఠ నెలకొంది తెలంగాణ వ్యాప్తంగా మహబూబ్ నగర్ పార్లమెంటు మీద. వెంకట్, తెలంగాణ వ్యాప్తంగా అన్ని పార్లమెంట్లో కాంగ్రెస్ బీజేపీ హోరాహోరీగా ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం నుంచి కూడా చాలా ఆసక్తిగా రెండు జాతీయ పార్టీల మధ్యనే గట్టి ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక ఉదయం నుంచి కూడా బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యం చూపితే ఆ తర్వాత 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కొనసాగుతూ వస్తున్నా. మధ్యాహ్నం వచ్చేసరికి 8 పార్లమెంటు స్థానాల్లో రెండు పార్టీలు పోటాపోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి. కానీ మొత్తం 17 స్థానాల్లో 2 పార్లమెంటు స్థానాల్లో విషయంలో చాలా పోటాపోటీగా ఫలితాలు వెలువడుతూ వచ్చాయి. ఒకటి మెదక్ పార్లమెంట్లో ఓవైపు బీజేపీ రౌండ్కి ఆధిక్యత కొనసాగిస్తూ వస్తున్న సెకండ్ ప్లేస్ విషయంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు అభ్యర్థులు రౌండ్కు మారుతూ వచ్చారు. కానీ ఇప్పుడు 3వ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కొనసాగుతుంది. ఇక 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు కొనసాగుతుండటంతో మెదక్ 4 రౌండ్ల తర్వాత క్లియర్గా బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యత కొనసాగుతూ వస్తున్నారు. దాదాపు ఇప్పుడు 30,000 ఆధిక్యంలో ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కొనసాగుతున్నారు. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే మహబూబ్ నగర్లో ప్రతి రౌండ్కు ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఉదయం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నుంచి మొదటి రౌండ్, 2వ రౌండ్ నుంచి 13వ రౌండ్ పూర్తి అయింది. ఇంకో 4 రౌండ్లు కూడా ప్రస్తుతానికి లెక్కింపు పూర్తయిన. అధికారికంగా వచ్చిన ఫలితాల ప్రకారం 13 రౌండ్లలో ఇప్పటివరకు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 13,774 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతూ వస్తున్నారు. కానీ చాలా ఉత్కంఠ రేపుతున్న చూడు, మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డి పైన 628 ఓట్ల ఆధిక్యత వచ్చింది. తర్వాత సెకండ్ రౌండ్ వచ్చేసరికి 2,300 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 3వ రౌండ్ వచ్చేసరికి మరో 4,000, అంటే రౌండ్కి కేవలం 2,000, 3,000 మాత్రమే యాడ్ అవుతూ వస్తున్నాయి. 4వ రౌండ్లో 10,000 ఆధిక్యతతో డీకే అరుణ కొనసాగారు. ఇక అట్లా 6వ రౌండ్లో 4,000 యాడ్ అయ్యాయి. తర్వాత 7వ రౌండ్లో 3,000 అదనంగా డీకే అరుణకు వచ్చాయి. అదేవిధంగా 8వ రౌండ్లో 18,388 ఓట్ల ఆధిక్యంలో డీకే ఉన్నారు. ఇక 10వ రౌండ్లో 15,571 ఓట్ల ఆధిక్యంలో డీకే అరుణ కొనసాగారు. ఇక 11వ రౌండ్కి వచ్చేసరికి అదే 15,000 కొనసాగుతూ వచ్చారు. కానీ 12వ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వంశీ చందర్ రెడ్డికి దాదాపు 7,000 ఓట్ల ఆధిక్యం రావడంతో ఒక్కసారిగా 8,000కు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యం పడిపోయింది. ఇక 13వ రౌండ్ వచ్చేసరికి మళ్ళీ తిరిగి డీకే అరుణ పుంజుకున్నారు. దాదాపు 13,774 ఆధిక్యంలో డీకే అరుణ కొనసాగుతున్నారు. అంటే ఇది చివరి వరకు కూడా ఇదే ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అది సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్లమెంటు స్థానం కావడం, డీకే అరుణ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్న ఆమె కూడా బీజేపీ కూడా ఆ సీటును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ ఆ సీటును ఎలానైనా ఈసారి కైవసం చేసుకోవాలనే ఒక విశ్వ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇక ఈ ఫలితాలు వెలువడుతుండటంతో ప్రతి రౌండ్లో కూడా చాలా స్వల్ప మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చివరి రౌండ్ వరకు కూడా ఈ ఫలితం ఇలాగే ఉండే అవకాశం ఉన్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మెదకు మొదట దాదాపు 10 రౌండ్లలో బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ 2 పార్టీలతో బీఆర్ఎస్ అభ్యర్థి రఘునందన్ రావు పోటాపోటీగా ఆధిక్యం కొనసాగించిన. ఇక ఆయన మధ్యాహ్నం సరకు చాలా క్లియర్గా దాదాపు 30,000 పైన ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు. కానీ మహబూబ్ నగర్ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. చివరి వరకు కూడా అదే ఉత్కంఠ కొనసాగే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు వెంకట్.